ద స్టేజ్ ఇస్ సెట్ ఫర్ ప్యారిస్ 2024. ఈరోజు ఓపెనింగ్ సెరమనీతో ప్యారిస్ ఒలింపిక్స్ ప్రారంభం కానుంది అఫీషియల్గా. ఇన్ఫ్యాక్ట్ నిన్న మొన్న కూడా కొన్ని ఈవెంట్స్ జరిగాయి, ఫుట్బాల్, ఆర్చరీ అలాంటి కొన్ని క్వాలిఫికేషన్ ఈవెంట్స్ కూడా ఆర్చరీలో నిన్న జరిగింది. బట్ అఫీషియలీ ఈ ఓపెనింగ్ సెరమనీతో ప్యారిస్ ఒలింపిక్స్ ప్రారంభం కానుంది. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఈ ఓపెనింగ్ సెరమనీ రివర్ సీన్పై జరగనుంది. ఒక 45 minutes డ్యూరేషన్ ఉంటుంది. 45 minutes to 1 hour డ్యూరేషన్లో అథ్లీట్స్ అందరూ ఒక దగ్గర ఒక 7,000 to 8,000 అథ్లీట్స్ ఒక 45 minutes పాటు 100 బోట్స్లో ఆ ఓపెనింగ్ సెరమనీలో పార్టిసిపేట్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఆ రివర్లో ఈ బోట్స్ అన్నీ ప్యారిస్ యొక్క ఐకానిక్ డెస్టినేషన్స్, ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్లాగ్షిప్ డెస్టినేషన్స్ నుంచి ఈ ఓపెనింగ్ సెరమనీ అనేది పాస్ అవుతుంది. ఓపెనింగ్ సెరమనీలో మనం ముందే మాట్లాడుకున్నాం, పివి సింధు అండ్ అచంటా శరత్ కమల్ వీళ్ళిద్దరూ ఫ్లాగ్ బేరర్స్గా ఉంటారు ఆ ఇండియన్ కంటింజెంట్కి. అండ్ ఇండియన్స్ వాళ్ళ డ్రెస్ కోడ్ ఏముంటుంది? యాజ్ పర్ రిపోర్ట్స్ ద మెన్ విల్ బీ వేరింగ్ కుర్తా అండ్ ఉమెన్ విల్ బీ వేరింగ్ శారీస్ రిసెంబ్లింగ్ ద ట్రై కలర్. ఇక్కత్ ఇన్స్పైర్డ్ ప్రింట్స్ ఇది. తరుణ్ తహిలియాని ఆయన డిజైన్ చేశాడు ఈ ఇండియన్ వేర్ని ఓపెనింగ్ సెరమనీ కోసం. దాదాపు రాత్రి 11 గంటలకి ఇండియన్ స్టాండర్డ్ టైంలో ప్రారంభం కానుంది ఓపెనింగ్ సెరమనీ. అంటే దగ్గర 7:30 ఇన్ ప్యారిస్ టైం. జియో సినిమాలో మీరు ఈ ప్రత్యక్ష ప్రసారాన్ని చూడొచ్చు. ఎవరెవరు పర్ఫామ్ చేస్తున్నారు? చాలామంది పర్ఫామ్ చేస్తారు ఓపెనింగ్ సెరమనీలో. బట్ రూపర్ట్ సేస్ సెలిన్ డియాన్, లేడీ గాగా వీళ్ళందరూ పర్ఫామ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారని. సో బిగ్ నేమ్స్ ఆర్ దేర్ టు పర్ఫామ్. రిచ్ ఫ్రెంచ్ హిస్టరీ, ప్యారిస్ యొక్క హిస్టరీ ఇవన్నీ కూడా ఒక ఫ్రెంచ్ ట్యాబ్లే ద్వారా పర్ఫామ్ చేస్తారు. పరేడ్ ఆఫ్ నేషన్స్ అది మెయిన్ ఇక్కడ ఓపెనింగ్ సెరమనీలో. ఫస్ట్ గ్రీస్ వస్తుంది పరేడ్ ఆఫ్ నేషన్స్లో, బికాజ్ మోడర్న్ ఒలింపిక్స్ అండ్ ఏన్షియంట్ ఒలింపిక్స్ ఫస్ట్ స్టార్ట్ అయింది గ్రీస్లో. ఆ తర్వాత రెఫ్యూజీ నేషన్స్ టీమ్ వస్తారు. అండ్ ఆ తర్వాత ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఒక్కొక్క కంట్రీ, ఒక్కొక్క నేషన్ కూడా వాళ్ళ కంటింజెంట్ని లీడ్ చేసుకుంటూ వస్తారు. అండ్ ప్రతి ఓపెనింగ్ సెరమనీ లాగే ఈ ఓపెనింగ్ సెరమనీకి కూడా ఒక థీమ్ అనేది ఉంటుంది. లాస్ట్ ఓపెనింగ్ సెరమనీ టోక్యో ఒలింపిక్స్లో ఓపెనింగ్ సెరమనీ యునైటెడ్ బై ఎమోషన్స్ అండ్ మూవింగ్ ఫార్వర్డ్. యునైటెడ్ బై ఎమోషన్స్ అండ్ మూవింగ్ ఫార్వర్డ్ థీమ్ వాళ్ళు ఎందుకు ఎంచుకున్నారంటే బికాస్ ఆఫ్ ది కోవిడ్ పాండమిక్ వరల్డ్ అంతా కూడా కొంచెం ఇబ్బంది పడ్డారు, చాలానే ఇన్ఫ్యాక్ట్ ఇబ్బంది పడ్డారు. అండ్ మూవింగ్ ఫార్వర్డ్ యునైటెడ్ బై ఎమోషన్స్ అనే ఒక థీమ్ని వాళ్ళు ఎంచుకున్నారు. అండ్ ఈసారి ఇట్స్ గోయింగ్ టు బి అ పీపుల్స్ గేమ్ అని చెప్పి ప్యారిస్ ఒలింపిక్స్ ఆర్గనైజర్స్ చెప్తున్నారు. అండ్ వాళ్ళు ఏ థీమ్ ఎంచుకుంటారో అనేది మనకు ఆ ఓపెనింగ్ సెరమనీ చూస్తుంటే మనకు అర్థమవుతుంది. బట్ ఇట్స్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఒక ఓపెనింగ్ సెరమనీ. అండ్ ఈరోజు రాత్రి 11 గంటలకి ప్రారంభం కానుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు వాచ్ ఇట్. థ్యాంక్ యూ.